హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే రామోజీ ఫిలిం సిటీకి వచ్చేసినాము. టీమ్ అవుటింగ్ అయితే అయిపోయింది మనది. ఎవ్రీ ఇయర్ అయితే మనం ఒక టీమ్ అవుటింగ్ ఉంటుంది ఆఫీస్ నుండి. లాస్ట్ ఇయర్ మనము వండర్లా వెళ్ళాం కదా, సో ఆ వీడియో కూడా అప్లోడ్ చేసినాను. ఇంకా ఈ రామోజీ ఫిలిం సిటీ కూడా మొత్తం మంచి మంచి ప్లేసెస్, అసలు ఎంత బాగున్నాయి ప్లేస్లు అంటే, నేనైతే కొన్ని సినిమాల షూటింగ్స్ ప్లేసెస్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అండి విజిట్ చేయడం రామోజీ ఫిలిం సిటీ. చాలా బాగుంది. ఇందులోనే ఊర్లు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది. అసలు ఎంత ప్లేసెస్ అంటే ఆల్మోస్ట్ మొత్తం షూటింగ్లకు కావాల్సిన మెటీరియల్ అంతా ఇక్కడే ఉందన్నమాట. సో వ్యూ కూడా చాలా బాగుందండి. ఇంకా ఈరోజు మన వీడియోలో మంచి మంచి ప్లేసెస్ మీకు చూపిస్తాను. ఇంకా ఆ ప్లేసెస్ చూస్తే మీరు కూడా గుర్తుపడతారు, ఇది ఆ సినిమాలోది, ఇది సినిమాలోది. నాకైతే శంకర్దాద్ ఎంబీబీఎస్ మూవీ, హాస్పిటల్ గుర్తుపట్టిన. ఇంకా మన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది కదా, సుస్వాగతం మూవీ సినిమాలోని ఏ స్వప్న లోకల సౌందర్య రాశి అనే సాంగ్స్, ఆ ప్లేస్ అంతా చూసినాము. సో చాలా బాగుంది. ఇవన్నీ కాదు, నేను గుర్తుపట్టినైతే అవి రెండు. ఇంకా మిగతావి కూడా చాలా విలేజెస్. ఇంకా హైలైట్ ఏంటంటే బాహుబలి సెట్. ఇంకా బాహుబలి సినిమా మూవీకి సంబంధించిన మొత్తం సెట్ అక్కడ ఉంది. ఇంకా ఈ రామోజీ ఫిలిం సిటీ అయితే ఒక సింగిల్ వీడియోలో అయితే సరిపోదు. నేను పార్ట్ 1 పార్ట్ 2 లాగా 2 వీడియోస్ పెడతాను. సో వ్యూ అయితే చూడండి ఎంత పెద్ద. అసలు మనం లోపలికి ఎంట్రీ అయినాక కూడా వెళ్తూనే ఉంది కారు. ఇంకా బస్సు క్యాబ్లో వెళ్ళినాం, కానీ అక్కడ నుండి మేము బస్సులో లోపలికి వెళ్ళినాము. ఇక చాలా బాగుందండి రామోజీ ఫిలిం సిటీ. ఇంకా మనము లోపలికి వెళ్తూ ఉంటే చూడండి, ఎంట్రన్స్ నుండి మనకు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చెరువులు కూడా ఉన్నాయి. అంటే ఇదే నాకు తెలిసి రామోజీ అయినా మొత్తం ఊరంతా కొనేసినట్టున్నాడు. చాలా మంచి పని చేసిండు అనమాట. ఊరంతా కొనడం అంటే ఇదేనేమో. చాలా బాగుందన్నమాట మొత్తం. ఇంకా ఆయన షూటింగ్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఇది రామోజీ ఫిలిం సిటీ అనే చెప్పాలి. చూడండి, ఎంట్రీ అయితే అయిపోయినాం మనము. చాలా కలర్ఫుల్గా ఉంది, మంచి మంచి వ్యూ పాయింట్స్. ఇంకా హ్యాపీగా టీంతోనైతే మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. చూడండి, బాగుంది కదా. ఇక్కడ నుండి సాంఘీ టెంపుల్ కూడా చాలా నియర్ బై ఉంది, కానీ వెళ్ళేటప్పుడు రిటర్న్లో వెళ్దామని అనుకున్నాము, కానీ టైం సరిపోతలేదు వచ్చేటప్పుడు. ఇంకా లేట్ అయిపోయింది. అక్కడే మాకు 6:30 అయిపోయింది అనమాట. ఇంకా అసలు ఒక్క ప్లేస్ చూస్తే ఇంకొక ప్లేస్ మిస్ అవ్వాల్సిందే అన్నట్టుగా ఉందన్నమాట ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. అసలు చెప్తున్నాం కదా, ఇంకా అన్ని గేమ్స్ కూడా ఉన్నాయి, కొన్ని చాలా ఉన్నాయన్నమాట. మేము ఆల్మోస్ట్ కవర్ చేయడానికే చూసినాము, బట్ అవ్వలేదు. ఇంకా కొన్ని మిస్ అయినామే అని చెప్పాలి. చూడండి, లోపలికైతే వెళ్తున్నాము. లంచ్ అయితే చాలా బాగుందండి. చాలా స్పెషల్స్ పెట్టిరు, చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా నచ్చింది అనమాట. సో ఇక సినిమాలో ఎట్లా అంటే మనకు యూఎస్, అమెరికా ఇవి ఉంటాయి కదా, అంటే రెండు ఒకటే అనుకోండి. కాకపోతే సింగపూర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహానటి మూవీ ఉంది కదా, అందులో కొన్ని విలేజ్ టైప్ తీయాలి. అలాంటి ఇండ్లు కూడా ఉన్నాయి అక్కడ. సిటీ లాగా తీయాలి, సిటీ ఇండ్లు ఉన్నాయి. మళ్ళీ ఫారెన్కి సంబంధించిన వీధులు అంటే అంటే అసలు చాలా, నేనైతే షాక్ అయిపోయాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, సెల్ఫీ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఒకటి చూడండి, మా వాళ్ళు టీం మెంబర్స్ అయితే ఇవి చేసిరు. మేమైతే ట్రై చేయలేదు, ఎందుకంటే మనతో అవన్నీ జెంట్సే చేసుకున్నారు. ఇంకా మా టీం మెంబర్స్ అందరినీ చూడండి ఒకసారి చూపిస్తున్నాను. ఒక బస్ ఫుల్ అయిపోయిందనమాట. లిటరల్లీ 63 మెంబర్స్ ఏమో వెళ్ళాము. సో చాలా మెమరబుల్ మూమెంట్స్ అనమాట. ప్రతిదీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో మేము అక్కడ చూసిన ప్లేసెస్, ఓన్లీ ప్లేసెస్ పెడతాను. ఇదైతే ఓన్లీ ఇంట్రడక్షను. మొత్తం ఇలా ఉంది అక్కడ, మొత్తం గ్రీనరీ కానీ ప్లేసెస్ కానీ ఇలా ఉన్నాయని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేను ఫ్యామిలీతో వెళ్తే కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్తే కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఒకసారి అయితే ట్రై చేయండి, మీరు కూడా వెళ్ళాలి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి, ఓకేనా. ఇంకా ఫస్ట్ ఒక 2-3 సార్లు చూసిన వాళ్ళైతే ఇంకా నడవలేము మేము, మా వల్ల కాదు అని అనుకుంటారు. ఎందుకంటే అంతగానం చూడండి, మనకు ఇల్లు కనిపిస్తున్నాయి కదా. ఇదంతా రామోజీ ఫిలిం సిటీ అనమాట. అంటే ఒక ఊరే అని చెప్పొచ్చు అనమాట. ఇంక ఇది అంత పెద్దగా ఉంది, 1500 ఎకరాలంట. సో మామూలు విషయం కాదు కదా, అన్ని ఎకరాలంటే.
నేనైతే షూటింగ్స్ అంటే ఇంకా ఫారెన్ వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి చేస్తారేమో అని అనుకున్నాను. నాకు కూడా తెలియదు ఇందులో ఎన్ని రకాల షూటింగ్స్ అయితే సినిమా థియేటర్లు ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, ఈ ప్రతిదీ ఇంకా ఇక్కడే ఉంటుంది అనమాట. కార్లు కూడా వెళ్తున్నాయి, ఎవరో మేబీ షూటింగ్ ఉన్నట్టుంది, ఒకటే వస్తున్నాయి కార్లన్నీ. ఇదన్నమాట రామోజీ ఫిలిం సిటీ లోపల వ్యూ. నేను డీప్గా చూపించట్లేదు, మొత్తం మేము బయట తిరిగిందే వీడియో అప్లోడ్ చేసినాను. ఇంకా లోపల ప్లేసెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ అన్నమాట, వాటిని సపరేట్గా పెడతాను. సో చూడండి, ఓకేనా. ఇక ఈ స్తంభాలు ఉన్నాయా, మనం చాలా మూవీస్లలో చూసుంటాం కదా, చూడండి ఎంత నీట్గా ఎంత బాగుందో కదా, బాగుంది. అయితే ఇంకొకటి, ఒక సైడు హాస్పిటల్, ఇంకొక సైడ్ ఎయిర్పోర్ట్, ఒక్కటే బిల్డింగ్ అట్లుంది. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అని అనుకుంటే, అంటే ఇటు సైడ్ ఏమో హాస్పిటల్లా ఉంది, అటు సైడ్ ఏమో ఎయిర్పోర్ట్లా ఉంది. ఇగో ఈఫిల్ టవర్ మనకు, అంటే ఫారెన్కి వచ్చేసినాం. ఇదే నేను చెప్పింది, ఒక సైడ్ హాస్పిటల్ ఉంది, ఒక సైడ్ ఎయిర్పోర్ట్ ఉంది అనమాట. ఇంకొకటి ఏమో, ఒకటి తాజ్మహల్, వైట్ పెయింట్ వేస్తే తాజ్మహల్ అంట, గ్రీన్ పెయింట్ వేస్తే మసీద్ అంట, అంటే 2 in 1 అట్లాంటి ఉన్నాయన్నమాట. అంటే చాలా యూస్ఫుల్ కదా ఇవన్నీ, మనకు షూటింగ్ వాళ్ళకు యూజ్ అవుతాయి. సో చాలా మంచి క్రియేషన్ అనే చెప్పాలి ఈ రామోజీ ఫిలిం సిటీ. సో మొత్తానికైతే బస్సులు అయితే ఉన్నాయి అవైలబుల్ మనకు రామోజీ ఫిలిం సిటీలో తిరగడానికి. నడుచుకుంటూ అయితే మనం తిరగలేమి అనే చెప్పాలి. చూడండి వాటర్ బాగున్నాయి కదా, ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. ఎక్కడైతే నడవలేదు, కాకపోతే బస్సెస్సే మ్యాక్సిమం 1/2 అవర్కి ఒక బస్సెస్ ఉంటుంది. అంటే ఒక ప్లేస్ మనం చూస్తున్నాము అంటే మనకు 1/2 అవర్ పడుతుంది అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడానికి, బస్ కోసం వెయిట్ చేయడానికి. ఇదే నేను చెప్పాను కదా, సుస్వాగతం మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఒక సాంగ్ ఉంటుందని చెప్పి, అదనమాట వ్యూ పాయింట్. అది నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. అటు నుండి బస్సు వెళ్ళిపోయింది, మళ్ళీ రిటర్న్లో నేను అది ఫుల్ వీడియో తీసుకోలేదు. చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఇదంతా ఆ సాంగ్ ఉంది కదా, నేను చూడండి మీరు గుర్తుపట్టేస్తారు. ఆ సాంగ్ మొత్తం ఇక్కడే షూటింగ్ అయిందనమాట. రియల్గా చూస్తే ఎంత బాగుంది కదా, ఆ సినిమాలో చూసిన నేను ఇప్పుడు ఇక్కడ రియల్గా చూస్తున్నా అట్లా అనిపించింది. సో నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళిన రామోజీ ఫిలిం సిటీకి, మంచి మంచి వ్యూ పాయింట్స్ అన్నీ చూసిన నేను. ఇదన్నమాట. సో ఓకే, ఇక్కడైతే నేను చెప్తున్నాను కదా, మొత్తం బయట వ్యూ ఒక్కటి వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా నేను స్పెషల్ ప్లేసెస్ చాలా ఎంత బాగున్నాయి అంటే అసలు పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, అలాంటి ప్లేసెస్ ఉన్నాయి లోపల. ఇంకా వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంకొక part 2 వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, దాన్ని కూడా చూడండి. ఇదైతే లంచ్ టైం అనమాట. లంచ్ టైంలో ఇంకా టీం మొత్తం ఒక వీడియో అయితే తీసేసుకున్నాము. లంచ్ కూడా చాలా బాగుందండి, చాలా వెరైటీస్ పెట్టారు, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఫుడ్. టీమ్ మెంబర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు అనమాట నాకు. యూట్యూబ్ వీడియోస్ తీసుకో, అక్కడ దిగి ఇక్కడ తీసుకో, బాగున్నాయి. ఇంకా మా మేడం కూడా చాలా మంచి మంచి వీడియోలు వాళ్ళు కూడా తీసి నాకు షేర్ చేసారు, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకొని. సో చాలా బాగా నాకు సపోర్ట్ చేసారు ఇవాళ మా టీం మెంబర్స్. ఎందుకంటే అంత ఓపెన్ ప్లేస్లో తీయలేము కదా మనము, అక్కడ ఎంజాయ్ చేయాలి, వీడియోస్ కూడా కవర్ చేయాలంటే కష్టమవుతుంది కదా. సో ఎవరికి ఏం నచ్చిన వీడియోస్ వాళ్ళు నాతో షేర్ చేసుకున్నారనమాట. సో చాలా బాగుందండి వ్యూ పాయింట్ అయితే. చూడండి, ఇది స్టాచ్యూ గుర్తుపట్టిరా, చాలా సినిమాలలో వస్తుంది. వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది ఇవాళ. ఎండ కొద్దిసేపే ఉంది, అంటే ఒక మధ్యాహ్నం వరకు అట్లా లంచ్ టైం వరకు ఎండ కొట్టింది. తర్వాత వాతావరణం అంతా చల్లబడిపోయింది. వర్షం కూడా చినుకులు పడ్డాయి అక్కడక్కడ. కొంచెం భయం వేసింది వర్షం పడితే ఎట్లా అని అనిపించింది, కాకపోతే వర్షం ఏం పడలేదు, ఇట్లా కూల్గానే ఉంది వాతావరణం, బాగుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, నాకు సపోర్ట్ చేయండి. part 2 వీడియో కోసం వెయిట్ చేయండి.